శశివర్ణం చతుర్భుజం. ఏమిటక్కయ్యా ఎక్కడి నుంచి ఉత్తరం? రాధాకృష్ణ రాశాడు. ఏం రాసేట? 3 ఏళ్లుగా ఎక్కడున్నాడో తెలియని అనంతరామ శర్మ గారు కనిపించారట. చాలా హీన స్థితిలో దైన్యంగా పిచ్చివాళ్ళ ఉన్నారట. సంగీత కళానిధి అపర త్యాగబ్రహ్మ ఆఖరికి ఈ అవతారం ఎత్తాడనమాట. తర్వాత ఇప్పుడు ఆయన రాధాకృష్ణ పాలు పడ్డారట. ఏం చేయాలో అర్థం కావటం లేదు, తెలియపరచవలసిందే అని రాశాడు. మరి ఏం చేద్దామంటారు బావగారు? ఏం చేద్దామే అక్కయ్య? ఆయనే అపరత్యాగ బ్రహ్మ, సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు అని చెప్పానే అనంతరామ శర్మ గారు. చూడు ఎలాంటి యోగ జాతకులు, ఎంతటి గౌరవం పొందుతున్నారు. ఈ గంగాధరం కూడా అలా ఎప్పుడు ఏనుగేకి ఊరేగుతాడు మామగారు. కోతిలా చెట్లు పుట్టలు ఎక్కి అలరి వెధవలా తిరుగుతూ ఉంటే ఏనుగు మీద కాదు గాడిద మీద కూడా ఎక్కించరు. కుదురుగా బుద్ధి నిలిపి నువ్వు కూడా చక్కగా సంగీత సాధన చేసి అంతటి విద్వాంసుడు అయితే అప్పుడు ఇలాంటి ఊరేగింపులు, ఇలాంటి మర్యాదలు. మా గంగాధరం ఇవాళ సంగీత పాఠానికి వచ్చినట్లేదే. ఈవేళ అమావాస్య కదా, బుద్ధి వక్రించి ఉంటుంది. మీ స్కూల్లో కూడా ఇట్టాగేనా బాబు?